హల్లెలూయా. ఇతరులకి అర్థమయ్యే రీతిలో, ఇతరులకి ఏవైతే కావాలని అనుకుంటున్నారో ఆ రీతిలో ఒక్క 5 మాటలు అర్థమయ్యే రీతిలో చెప్పమన్నారు పౌలు గారు. ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఎంతవరకు వాక్యం అనేటువంటి తీసుకుంటారు, ఎంతవరకు వాక్యం అనేటువంటి వెళ్తుంది. దేవుని బిడ్డలు చూడండి, ఎప్పుడు కూడా అర్థమయ్యేటట్టుగా ప్రార్థన చేయాలి, అర్థమయ్యేటట్టుగా భాషలు మాట్లాడాలి, అర్థమయ్యేటట్టుగా కూడా బోధ అనేటువంటిది కూడా జరగాలి. అర్థమవ్వలేని బోధ ప్రియులను ఎంత చేసినా అది ఎప్పుడు కూడా అర్థమవదు. రెఫరెన్స్ చూపించుకుంటా బోధ ఎంత చేసినా ఎంత మాత్రము పని చేయదు. ఎందుకంటే ఎప్పుడు కూడా రుచి వేరుగా రంగు వేరుగా ఉండకూడదు. రుచి ఏవైతే ఉందో రంగు మనం చూడలేము, ఆ రంగు నిలకడగా ఉంటుందో లేదో మనకు తెలియదు. వాక్యానుసారమైనటువంటి రుచి ఏమైతే ఉందో ఆ రుచిని తీసుకునేటువంటి ఒక ఆలోచన, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన అనేటువంటిది కూడా నీవు కలిగి ఉండాలని చెప్పి పౌలు గారు ఇక్కడ చాలా చక్కగా మరి దేవుని బిడ్డరా చెప్తూ ఉన్నారు. చూడండి అక్కడ 14:24 వచ్చిన అయితే ఏమనుంది అక్కడ అండర్లైన్ చేసుకో. అందరి వలన కూడా ఏమవుతాడట, నేను పాపినని విమర్శన భావం కలుగుతుంది. ఎందుకంటే లోపలికి ఎక్కడికి వచ్చాడు, లోకంలో నుంచి దేవుళ్ళలోకి వచ్చాడు, లోకంలో నుంచి ప్రభువులోకి వచ్చినటువంటి ఆయన ఏమనుకుంటాడంటే, నిజముగా నేను విమర్శించబడుతున్నానేమో, నేను తక్కువ చేయబడుతున్నానేమో, నేను చిన్నతనంగా ఫీల్ అవుతున్నాను, అవమానకరంగా ఫీల్ అవుతున్నానని చెప్పి అలాంటిది కూడా చాలా మందికి ఉంటుంది. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా గొప్ప మంచి మాట చెప్పాడు బైబిల్ గ్రంథంలో. చూడండి ఆ మాట 14:33. అలాగనే అల్లరికి కర్త, ఆయన దేనికి కర్త? సమాధానం ఎక్కడుంటే అక్కడ ఉంటానన్నాడు. ఏమండి, సమాధానం ఎక్కడ ఉందో అక్కడ నేనుంటాను, సమాధానము లేని దగ్గర నేను ఉన్నాను అన్నాడు. ఎక్కడ 2-3 నా నామమును ఏకీపిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు. అల్లరి అనేటువంటిది లోకములో చేయాలి, అల్లరి అనేటువంటిది దేవుని సన్నిధిలో చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ప్రియమైన బిడ్డలారా, చిన్న వాయిస్ కూడా వచ్చినా ట్రాక్ మారిపోద్ది, తలంపు మారిపోద్ది. అంటే ఆ బాధ ఎవరికి తెలుస్తుందంటే, నిలబడి బోధిస్తున్నటువంటి దైవజనుడికి తప్పించి కూర్చున్నటువంటి వారికి ఆ బాధ ఏమి కూడా తెలియదు. వింటున్నటువంటి వారు ఏంటంటే వాక్యం మీద ధ్యాస ఉన్నటువంటి వారు అలాగే వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి బోధించినటువంటి సేవకుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ బోరగా మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ సందేశాన్ని ఇస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త అయితే కాదండి. వాక్య పరిచయం చేస్తున్నప్పుడు ప్రియులరా రింగ్ టోన్ మోగకూడదండి, ప్రాముఖ్యంగా రీసౌండ్లు రాకూడదండి. ప్రాముఖ్యంగా ఒకరి వైపు ఒకరు చూసుకోవచ్చు, కానీ వాయిస్ రేజింగ్ అనేటువంటిది కూడా రాకూడదు. అలా వస్తే ప్రియులరా పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త అయితే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనిషిని నిమ్మలపరుస్తాడు, ఆస్వాదించుకోమంటాడు, అన్వయించుకోమంటాడు, బలముగా పొందుకోమంటాడు. పొందుకున్నటువంటి ఆ ఆత్మని ఎంత చక్కగా నీలో నింపుకొని ఉంటావో అంత కూడా నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. పిల్లలు చూడండి, ఎప్పుడైనా కూడా కొంతమంది చప్పట్లు కొడుతూ ఉంటారు. మీరు చూసినట్లయితే వాళ్ళకి నిజంగా ఆత్మ కృమ్మరింపు అనేటువంటిది ఉంది. కొంతమంది బలంగా కొడుతూ ఉంటారు, బలంగా కొట్టేటువంటి వారు మధ్యలో ఆపేస్తారు. అది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తే నువ్వు చప్పట్లాపు, అటువైపు చూడవు, ఇటువైపు చూడవు, వెనకనున్నారు ఎవరు చూడవు, ముందునున్నారు ఎవరు కూడా నువ్వు
చూడరు.